నా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వినపడతా ఉందా? వినపడుతుందా? వినపడతలేదా? ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టింది మీకోసమే. ఇంతకుముందు ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పినట్టుగా గడచిన 10 సంవత్సరాల ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టింది, ఎన్నో మాటలు చెప్పింది. కానీ చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు జరగలే. మీకు ఒకటి ధ్యాసకు ఉంది. ఆనాడు అల్లుడొస్తేడ పండుకోవాలి, బిడ్డొస్తేడ ఉండాలి, గొర్రెనేడ బర్రెనేడ మేకనేడ కట్టేయాలి. ఆ ఇందిరమ్మలన్నీ కూడా పిట్టగూళ్ళ లెక్క ఉన్నాయి. నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, వంటగది కట్టిస్తా, హాల్ కట్టిస్తా, బాత్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండా చెప్పలేదా కేసీఆర్ అన్నాడు? చెప్పిండా చెప్పలేదా? మరి మీ దానిలో ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా? కట్టిస్తే ఏమన్నా చేయొద్దండి. కట్టియలే. అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే మీనెత్తిన మానెత్తిన కూడా ఇలా లక్షల రూపాయలు అప్పు పెట్టిండు. మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇల్లు కట్టియలే. అట్లాగే నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నాడు, అది ఇయ్యలే. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి కొలుస్తుంది, అది ఇవ్వలే. ఏ ఒక్కటి కూడా చేయలే. ఈ యొక్క అమ్రాబాద్ కావచ్చు, అచ్చంపేట సంబంధించి కృష్ణానది నీళ్ళని తెచ్చి ఎత్తిపోస్తా అన్నాడు. ఎత్తిపోతలు లేవు, మాటలు ఎత్తిపోసిన తప్ప ఏది జరగలే ఈ ప్రభుత్వం. అందుకే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీకందరికి ధ్యాసకుందా? ఇందిరమ్మ అంటే ఉందా? ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే జై కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టే, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టే మీ అందరికీ చెంచు సోదరిమణులు ఎంతమంది ఉంటే అందరికీ మీకు ఇండ్ల పట్టాలు, ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ మరి ఇందిరమ్మ ఇల్లు కట్టి ఏర్పాటు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు. ఎవరికి 1 రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, ఈ మధ్యనే మీకు సన్నబియ్యం వచ్చినాయి. అట్లనే 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్. వడ్లు పండించిన వాళ్ళకు, సన్నటి పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్. ఆర్టీసీ బస్సులో ఫ్రీ. 200 యూనిట్ కరెంటు కాలిస్తే 0 బిల్, అంటే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమం చాలా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాదినార్థమే అయ్యింది. బాగా ధ్యాస పెట్టుకోండి. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాదినార్థమే అయింది. ఏడాదినార్థంలోనే చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా వచ్చే 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 10 సంవత్సరాల పాటు ఇంకా చేసేది చాలా ఉంది. మీ కష్టాలు చాలా ఉన్నాయి. సోనియమ్మ చెప్పింది, ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ చెప్పిండు, ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ చెప్పింది. ఎన్నికల ముందు, ఎమ్మెల్యే ఓట్ల ముందు ఆ రాష్ట్ర దేశ నాయకులు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళను హక్కున చేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. మీకు మీ పేదరికాన్ని తగ్గించడం కోసం, పేదరికాన్ని పాలన కోసం చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు కూడా, నా శాఖ సాంస్కృతిక శాఖ, ఎక్సైజ్ కూడా ఉంది.
కల్చరల్ శాఖ ఉంది. అయితే అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే వారు మీరు సంతోషం ఉన్నారు, మీరు ఎవరు సంతోషంగా లేరు. ఎందుకు లేరంటే గడచిన 10 సంవత్సరాల ప్రభుత్వం చూసిండ్రు. దాంతోపాటుగా మీ ముత్తాతలు కష్టం చేసిండ్రు, మీ తాతలు కష్టపడ్డారు, మీ తండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడతా ఉన్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు. మరి కష్టం చేసిన పైసలను ఎక్కడ పోయినాయి? దీనికి తోడు ప్రభుత్వం బ్యాంకు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్లు, పెట్టుబడులు, ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. మరి అవి ఇవి అన్నీ కలిసి తడిసి మోపడై బ్యాంకులో నిల్వ నగదు ఉండాలి. మీ అందరి మెళ్ళలలో కనీసం 4-5 తులాల బంగారం ఉండాలి. ఉందా? లేదు. ఎక్కడ పోయిందంటే మనమందరం ఆలోచన చేయాల్సింది, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం. ఈ రోజున ఖమ్మం నుంచి మా మంత్రి గారు మీ అందరికీ ఒక్కొక్క ఆడబిడ్డకు 5 లక్షలు ఇండ్లు కట్టాలని తీసుకొచ్చి మీకు స్వయంగా వచ్చి మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మీరు కూడా ప్రైవేటు చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పేది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, పరీక్షలు పాస్ అయితే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ బళ్ళలో ఉన్నారు. అంటే బాగా చెప్పేటోళ్ళు ప్రభుత్వ బళ్ళలో ఉన్నారు. కానీ ₹1 ఫీజు లేకుండా కూడా మన పిల్లల్ని ప్రభుత్వ బళ్ళకు తక్కువ పంపిస్తున్నాం, ప్రైవేటు బళ్ళలకు ఎక్కువ పంపిస్తూ ఉన్నాం. అది కూడా నెలకు 30,000, సంవత్సరానికి 30,000, 50,000 కట్టి. అవునా కాదా? అందుకే బయట చెప్పేటోళ్ళు ఎవరు? పాపం ఉద్యోగాలు లేక 10,000కో 12,000కో పనిచేస్తూ ఉన్నారు. అందుకే నేను కోరేది, మహిళా సంఘాలని, రైతు సంఘాలని, యువజన సంఘాలని మీరు మీ గ్రామాలలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి రచ్చకట్ట కాడ కూర్చొని చర్చ పెట్టుకొని మీ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి, సాయంకాలం 7 వరకు బడిలో ఉంచి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల సాన్పిజలు ఉండొచ్చు, లేకపోతే ఉడమొచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు, లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం దాకా ఉంచితే ఇలా గురుకుల పాఠశాల కూడా పంపాల్సిన అవసరం ఉండదు. పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు మీరు పెట్టే ఖర్చులో 10% ఖర్చు పెడితే మీ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని వాళ్ళకే నెలకు 10,000 ఇస్తే వాళ్ళే పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు చెప్తే మీ పిల్లలకు చదువు వస్తుంది. మీరు ఒక పిల్లగాని 1వ తరగతి నుంచి 15 సంవత్సరాలు అంటే డిగ్రీ చదువు అంటే 15 సంవత్సరాలు ₹1,00,000 అప్పు అవుతూ ఉంటుంది, వడ్డీలు అవుతూ ఉంటుంది. మీరు ఆలోచన చేసి ఆ పని చేస్తే ప్రభుత్వం మేము కూడా ఇన్ని ఇస్తా ఉన్నాం కాబట్టి మీకు తోడవుతుంది, మీ అప్పుల భారం తగ్గుతుంది. రెండవది, ఇలా ఏ దవాఖాన చూసినా, ప్రైవేట్ దవాఖాన చూసినా, ప్రభుత్వ దవాఖాన చూసినా, పట్టణం పోయినా ఎక్కడ పోయినా ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఎందుకు ఆరోగ్యాలు పాడైతా ఉన్నాయి అంటే వ్యసనాలు రకరకాల. ఇలా చదువుకునే పిల్లలు గంజాయి బారిన పడతా ఉన్నారు. రోజు 1 గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనదే. దానిపైన మీరందరూ ఆలోచన చెయ్యాలి. ఒకప్పుడు కాయ కష్టం ఉండేది, ఇలా అన్ని మిషన్లు వచ్చినాయి, రకరకాల అన్నిటికీ ట్రాక్టర్లే, ఇట్లా రకరకాలు ఉన్నట్టు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి మా సహచర పెద్దలు ఇంకో మీటింగ్ పోయింది కాబట్టి మళ్ళీసారి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. పోయిన 5 సంవత్సరాలు అంటే వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే కాక ముందుకు అచ్చంపేటలో భయంగా బతుకుతుంది. ఎప్పుడు ఎవరి మీద కేసు పెడతారో, ఎప్పుడు ఎవరి మీద కేసు రకరకాల భయంతో ఉండేది. ఇవాళ ప్రశాంతంగా ఉండే కార్యక్రమం ఉంది, భయం అనేది లేకుండా. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మీ పిల్లల్ని గొప్ప చదువు చదివించాలి, విద్యాబుద్ధులు చెప్పాలి, ధైర్యం నేర్పాలి, చెడు అలవాట్లకు పోకుండా చూడాలని చెప్పని
మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఆదివాసి బిడ్డలు ఇంట్లో వచ్చినటువంటి ఆదివాసి బిడ్డలు ఒక్క నిమిషం మాట్లాడాలి. నా మహిళా తల్లులు